కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం హీటెక్కుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో క్షణక్షణం పార్టీల బలాబలాలు మారుతున్నాయి. ఆయారాం గయారంలు పెరగడంతో తటస్థంగా ఉన్న కొందరు ఎవరికి మద్దతిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 30 సీట్లతో ఉంది. కాంగ్రెస్ కి 14 స్థానాలు, బీఆర్ఎస్ 9 స్థానాలు, ఎంఐఎం 3, ఏఐఎఫ్బి 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 8 మంది ఉన్నారు. ఇందులోంచి 2 బీజేపీ రెబల్స్, ఒక ఫార్వర్డ్ బ్లాక్ మెంబర్, ఒక ఇండిపెండెంట్ తమ వైపు వచ్చారని బీజేపీ ప్రకటించుకుంది. అన్ని పార్టీలకు సంబంధించిన ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదు తర్వాత మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి 37 మంది సభ్యులు కావాలి. బీజేపీ బలం ప్రస్తుతం 30, కొత్తగా చేరిన 4తో కలిపి 34కు చేరింది. బీజేపీకి బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో 35కు చేరింది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కి తాము చేరుకున్నట్టే. మేయర్ తమదే అనే ధీమాతో బీజేపీ ఉంది. మరోవైపు కరీంనగర్ మేయర్ పీఠంపై గురిపెట్టింది హస్తం పార్టీ. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నంలకు బాధ్యత అప్పగించారు సీఎం. ఇండిపెండెంట్ ని మేయర్ అభ్యర్థిగా ముందు పెట్టింది. అతనికి మద్దతిచ్చేందుకు బీఆర్ఎస్, ఎంఐఎంలు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కరీంనగర్ మేయర్ తమదేనని మంత్రి పొన్నం ప్రకటించడంతో రసవత్రంగా మారింది కరీంనగర్ కార్పొరేషన్. కరీంనగర్లో వేలు పెడితే ప్రజలను రోడ్లపైకి తీసుకొస్తా, కాంగ్రెస్ హామీలపై నిలదీస్తామని హెచ్చరించారు బండి సంజయ్. అటు బండి సంజయ్, ఇటు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రెస్టీజ్ గా తీసుకోవడంతో ఒక్కసారిగా పెరిగింది పొలిటికల్ హీట్. దీంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రతి అభ్యర్థి కీలకం కావడంతో అందరిపైన దృష్టి పెట్టారు. చింతకుంటలో 15వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జ్యోతి ఇంటి ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. 2 రోజుల క్రితం ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఆమె బీజేపీలో చేరారు. అయితే ఆమెకు ఫార్వర్డ్ బ్లాక్ విప్ జారీ చేసింది. దీంతో ఆమె తిరిగి ఫార్వర్డ్ బ్లాక్ కు మద్దతిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు చేసిన క్యాంపుకు ఆమె వెళ్లారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆమె ఇంటి ఎదుట ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థి జ్యోతితో మాట్లాడించాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తన ఇష్ట ప్రకారమే ఫార్వర్డ్ బ్లాక్ క్యాంపుకు వెళ్తున్నట్లు చెప్పారు జ్యోతి. బీజేపీలో చేరి ఫార్వర్డ్ బ్లాక్ క్యాంపునకు ఎలా వెళ్తారని బీజేపీ నేతలు నినాదాలు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు విపల సాయి జ్యోతి. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం హీటెక్కుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో క్షణక్షణం పార్టీల బలాబలాలు మారుతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి రాజకీయాలు అనేవి హీట్ ఎక్కాయని చెప్పవచ్చు. ప్రతి గంటకు ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతూ ఉన్నది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఏ శిబిరంలో చేరతారనేది తెలియకుండా ఉంది. ఒక రాజకీయంగా పొలిటికల్ హీట్ అనేది పెరిగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. దీనికి తోడు నేతల ప్రకటనలు, నిన్న బండి సంజయ్ చేసిన ప్రకటన కావచ్చు, ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటన కావచ్చు, వీటికి మరింత ఊతమిచ్చేలా కొనసాగుతూ ఉన్నది. రేపు ఉదయం కరీంనగర్ మేయర్ ఎన్నిక జరగనున్నది. రేపు ఉదయం కరీంనగర్ మేయర్ ఎన్నిక జరగడానికి ముందు ఎన్నికలు జరిగిన రాత్రి నుంచే అన్ని పార్టీలు కూడా ఇప్పటికే తమ క్యాంపులను నడుపుతున్నాయి. తమ పార్టీల నుంచి గెలిచిన సభ్యులతో వాళ్ళు ప్రత్యేకంగా శిబిరాలు నడుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఆయా శిబిరాల్లో ఎవరికి వాళ్ళు గెలిచిన పార్టీ గుర్తులపైన గెలిచిన అభ్యర్థులు శిబిరాల్లో ఉండగా ఇండిపెండెంట్లు అనేది కీలకంగా మారారు. ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ 2 శిబిరాలు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. వాళ్ళు వేయని పాచిక లేదన్నట్టుగా మారింది ఇక్కడ సిచ్యువేషన్. ఈ పొలిటికల్ సినారియో ఈ రేంజ్లో హీట్ ఎక్కడంతో కరీంనగర్ ప్రజలు ఒక ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు మేయర్ అవుతారు, కౌన్ బనేగా మేయర్ అనే సిచ్యువేషన్ అయితే కరీంనగర్ పొలిటికల్ సర్కిల్లో బాగా విస్తృతంగా ప్రచారం అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి కనుక కరీంనగర్ పాలిటిక్స్ని గత 2 రోజులుగా జరుగుతున్న సిచ్యువేషన్ మనం ఒక్కసారి పరిశీలిస్తే, కరీంనగర్లో అతిపెద్ద పార్టీగా, అంటే ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా బీజేపీ 30 స్థానాలతో ముందుండగా, ఆ తర్వాత కాంగ్రెస్ 14 స్థానాలు ఎక్స్ అఫీషియోతో కలిపి 15, బీజేపీకి 30 స్థానాలు ఎక్స్ అఫీషియో బండి సంజయ్తో కలిపి 31, బీఆర్ఎస్కు 9 స్థానాలు ఎక్స్ అఫీషియోతో కలిపి 10 స్థానాలు,
మొత్తం ఎక్సాఫిషియో గంగుల కమలాకర్ ఉంటారు. కాంగ్రెస్కు సంబంధించి కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే ఆయన ఎక్సాఫిషియోగా ఉంటారు. మొత్తం 3 మాత్రమే ఎక్సాఫిషియో ఉన్నాయి. మొత్తం 66 స్థానాలకు గాను 3 ఎక్సాఫిషియోలు కలిపి 69, మ్యాజిక్ ఫిగర్ 35 సీట్లను సాధించేందుకు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నాయి. ఆ 35 టార్గెట్ 35 అన్నట్టుగానే అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిన్న కొత్తగా తెరపైకి వచ్చిందంటే సీఎంతో సమావేశం అయిన తర్వాత మంత్రులు వైనాట్ అనే సిచ్యువేషన్ అయితే సీఎం అన్నట్టు తెలిసింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీకి దక్కకుండా చేస్తున్నారని బండి సంజయ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు ఊతమిచ్చే విధంగా ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం రంగంలోకి దిగినట్టయితే ప్రచారం సాగుతూ ఉన్నది. వాళ్ళు అన్ని రకాలు తమదైన శైలిలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్క సభ్యున్ని ఒక క్యాల్కులేట్ చేసుకుంటూ టార్గెట్ 35 దిశగా మంత్రులు అయితే కదులుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తమకున్న 30 మందికి తోడుగా 4 ఇండిపెండెంట్లు, అంటే 2 ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ రెబల్, ఒక ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి తమకు చేరారు. తమ ఎక్సాఫిషియో కలిపి 35 ఉన్నాయి. ఇక తమకు డోకా లేదు. మేయర్ పైన కమలం పార్టీ అభ్యర్థి మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తారని నిన్న ప్రకటించిన కొద్ది గంటల్లోనే అనూహ్యంగా పరిణామాలు చేంజ్ అయ్యాయని చెప్పవచ్చు. ఆ చేంజ్ అయిన పరిణామాలు మంత్రులిద్దరు రంగంలోకి దిగడంతో ఒక్క రాత్రిలోనే రాజకీయంగా మొత్తం ఒక కకావికలం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు శిబిరాలు అన్నీ చెల్లా చెదురైపోయాయి. తెల్లారేసరికి శిబిరాల్లో సంఖ్యలు అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే బీజేపీలో చేరిన 2 ఇండిపెండెంట్లు కూడా బయటకు వచ్చినట్టు ఒక ప్రచారం సాగుతూ ఉన్నది. ఒక ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కూడా ఈరోజు విప్ జారీ చేయడంతో వాళ్ళు తిరిగి అధికార పార్టీ శిబిరానికి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. విపల సాయి జ్యోతి అనే సభ్యురాలు ఎవరైతే ఉన్నారో 15వ డివిజన్ నుంచి గెలిచిన సభ్యురాలు ఫార్వర్డ్ బ్లాక్ విప్ జారీ చేయడంతో అనర్హత వేటు పడుతుందన్న భయంతో తిరిగి అధికార పార్టీ శిబిరానికి చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే రేపు బీజేపీ ఎటువంటి ప్రణాళికలతో ముందుకు పోతుంది, కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా? కాంగ్రెస్ ఏం వ్యూహం వేసిందంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నాటు కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా అన్ని పక్షాలను బీజేపీ నాన్ బీజేపీ పక్షాలన్నింటినీ ఇప్పుడు కార్పొరేషన్లో గెలిచిన పార్టీలను కనుక మనం పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్ ఇవి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ 5 పార్టీలు ఉన్నాయి. అంటే నాన్ బీజేపీ పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలి, బీజేపీని మేయర్ కాకుండా చేయడం కోసమే ప్రయత్నాలు సాగుతున్నాయని ఏదైతే బండి సంజయ్ ఆరోపించారో ఆ దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్న పొలిటికల్ అనూహ్య మలుపులు కావచ్చు. ఒకవైపు మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మేయరు మేము రాజకీయ పార్టీ, మేము రాజకీయాలు చేస్తాం, కరీంనగర్ మేయర్ సాధిస్తామనే నమ్మకం మాకుంది, మీరు రేపు తెరపైనే చూడొచ్చు అంటూ కొన్ని సంచలన ప్రకటన ఈరోజు మంత్రి చేయడంతో ఒక్కసారిగా కరీంనగర్ రాజకీయం ఒక్కసారిగా రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు, రంజుగా మారిందనేది విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఈ అన్ని పార్టీలు నాన్ బీజేపీ పార్టీలన్నింటినీ కనుక మనం చూసినట్టయితే కాంగ్రెస్కు 15 ఉంటాయి, బీఆర్ఎస్కు 10 ఉంటాయి. ఆ తర్వాత ఇండిపెండెంట్లు 8. ఈ ఇండిపెండెంట్లు 8 కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు ఇప్పటికే అధికార పార్టీకి మద్దతు ఇస్తూ అధికార పార్టీ శిబిరంలో చేరినట్టయితే సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాత్రి నుంచి జరిగిన సమీకరణాలు అధికార పార్టీ శిబిరాన్ని బలోపేతం చేసిన దిశగా కనుక పరిశీలిస్తే ఇప్పటి వరకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం అధికార పార్టీకి ఒక సభ్యుడు వస్తే ఇంకా అధికార పార్టీ ఈ నేపథ్యంలో ఒక ఇండిపెండెంట్ సభ్యుని మేయర్గా ప్రకటించి ఆ ఇండిపెండెంట్ సభ్యునికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, ఫార్వర్డ్ బ్లాక్ ఎంఐఎం కూడా మద్దతు ఇస్తుంది. ఇతర ఇండిపెండెంట్ల సాయంతో ఆ అభ్యర్థి మేయర్గా ఉంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో అతను డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది క్లియర్ అంటూ ఒక ప్రచారం అయితే గత కొద్ది గంటల నుంచి ప్రచారం కరీంనగర్లో జోరుగా సాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ అవుతుంది. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తారో అతను కాంగ్రెస్లో చేరుతారు. సో అధికారం నాన్ బీజేపీ అభ్యర్థి మేయర్ అవుతారనేది ప్రచారం అయితే ఇక్కడి వరకు కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి. మరోవైపు ఇంకో 2 మున్సిపాలిటీలు జమ్మికుంట, మెట్పల్లి, ఈ 2 మున్సిపాలిటీలు కూడా ఉత్కంఠ నెలకొన్నది. జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు ఒక సీటు తక్కువ ఉంది. బీఆర్ఎస్కు 11, ఎక్సాఫిష్తో కలిపి 12 స్థానాలు అవుతాయి. కాంగ్రెస్కు 10 స్థానాలు ఉన్నాయి. ఇండిపెండెంట్లు 14 మంది ఉన్నారు. 2 బీఆర్ఎస్ సభ్యులు వచ్చి ఇందులో చేరారు. ఈ అధికార పార్టీ శిబిరం మొత్తం 16 మందికి చేరింది. మ్యాజిక్ ఫిగర్ వచ్చి 17 అవుతుంది. అక్కడ ఉత్కంఠ నెలకొన్నది. ఈ అందరు కలిపినా కూడా ఇద్దరికి 16 సమానంగా ఉండడంతో జమ్మికుంట మున్సిపాలిటీలో ఎవరు చైర్మన్ అవుతారనే ఒక ఆసక్తి నెలకొన్నది. అలాగే మెట్పల్లి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్లకు సమానంగా ఉన్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. అక్కడ ఎవరు అవుతారు, బీఆర్ఎస్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందా లేదంటే బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుందా అనేది ఈ 2 మున్సిపాలిటీలో కూడా ఒక తీవ్ర ఉత్కంఠ నెలకొన్నదని
చెప్పవచ్చు. మిగతా మున్సిపాలిటీలన్నీ కూడా దాదాపు హస్తగతమయ్యాయని చెప్పవచ్చు. జగిత్యాల పంచాయతీని Okay. కూడా ఈరోజు అధికార పార్టీలో జరిగిన జగిత్యాల పంచాయతీని కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి సమక్షంలో ఒక క్లారిటీ వచ్చింది, ఒక కొలిక్ వచ్చిందనే సమాచారం అయితే అంతా ఉన్నది. ఈ రేపు జరిగే మేయర్ ఎన్నిక కావచ్చు, ఇటు 2 మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపైన అందరి దృష్టి ఉందనేది ఒక పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతూ ఉన్నది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.